మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం అటు పార్లమెంట్కి సంబంధించి ఎలక్షన్ డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి రాజకీయ నాయకులు మొత్తం అలర్ట్ అయిపోయినట్టు సంగతి తెలిసింది. సో అటువైపు రాజకీయంగా అటు పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వస్తుందా, వచ్చిన వాళ్ళు ఏ రకంగా గెలవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటే, సో ఈ ఐటీ వాళ్ళేమో ఎవరిది బయట పెడదాం, ఎవరి దగ్గర ఎంత వసూలు చేద్దాం అనే కార్యక్రమం మీద వాళ్ళు ఉన్నారు. సో మనం చూసినాం. సో రీసెంట్గా కవిత కూడా అరెస్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజైతే మల్లారెడ్డికి సంబంధించి ఈరోజు కూడా ఒక వార్త అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ గత ప్రభుత్వ హయాంలో అడ్డు అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా అనుమతులు తీసుకొని భారీ భవంతులు నిర్మించిన మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజ్ బిల్డింగ్ను అధికారులు కూల్చివేశారు. అంతకుముందు చెరువు భూమిని కబ్జా చేసి కాలేజ్కి పెద్ద రోడ్లు వేగా అధికారులు దాన్ని కూడా తొలగించారు. తాజాగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఐటీ రైట్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈరోజు తెల్లవారుజామునే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి చేరుకున్న ఐటీ అధికారులు 4 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సోదాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సో మనం చూస్తున్నాం మల్లారెడ్డిది గత కొన్ని రోజులుగా నిజంగా రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టిండు అనేసి అనుకోవచ్చు. చాలామంది కూడా అట్లనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళకి ఈయనకి పడదు కాబట్టి. సో రేవంత్ రెడ్డి అది చేపిస్తుందని చెప్పేసి కూడా ఒక టాక్ వస్తుంది. సో ఈ క్రమంలోనే అటు మల్లారెడ్డి కాంగ్రెస్కి చేరుతాడని చెప్పేసి కూడా టాక్ వచ్చింది. దానికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ డే కూడా మల్లారెడ్డి చెప్పడం జరిగింది, నేను ఎటు పోను, కేసీఆర్ దగ్గరనే ఉంటాను, నా ఏజ్ కూడా పడిపోయింది, ఇంకేం వేరే పార్టీకి పోయి ఏం చేస్తా అని చెప్పేసి మల్లారెడ్డి మాట్లాడడం జరిగింది. తర్వాత డీకే శివకుమార్ని కూడా కలిసిన తర్వాత అడేం సెటిల్మెంట్ చేసుకుండా ఏందో ఏం మాట్లాడినా, మరి పార్టీకి వస్తా అని చెప్పిండా లేదని చెప్పిండా, సో ఇవన్నీ ఆపియండి అని చెప్పినా, మరి ఇంకేం చెప్పినా మనకు ఆ సంగతి తెలియదు. కలిసిన తర్వాత కూడా మళ్ళీ చెప్పిండు, నేను రావట్లేదు పార్టీకి, కేసీఆర్తోనే ఉంటా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటా అని చెప్పేసి. సో ఈయన ఉంటాడా లేదంటే పోతాడా? నిన్ననే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. గేట్లు అయితే ఓపెన్ చేసినా, ఒక గేట్ అయితే ఓపెన్ చేసినా ఇప్పుడు అని చెప్పేసి. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన టార్గెట్ ఏం పెట్టుకున్నా కానీ ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ గుటికి చేయాలి, అటు కేసీఆర్ దగ్గర అందరినీ ఖతం చేయాలి, కేసీఆర్ దగ్గర ఎవరు ఉంటుందన్న టార్గెట్ పెట్టుకుండా, లేదంటే 6 గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకోవద్దామని టార్గెట్ పెట్టుకుని అర్థమవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. సో ఇది ఏ రకంగా కరెక్ట్ అని కూడా ఒకసారి అడుగుతున్నాను నేను. సో ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి గేట్లు ఓపెన్ చేసిండంటే ఏ రకంగా, ఎవరికి గేట్లు ఓపెన్ చేసిండు ఆయన? ఈ కబ్జా కోర్ల గేట్లు ఓపెన్ చేసిండా? సో మనం చూస్తున్నాం, నిన్న కూడా దానం నాగేంద్ర కావచ్చు, అటు రంజిత్ రెడ్డే కావచ్చు, వీళ్ళు కాంగ్రెస్ గుట్టికి చేరడం జరిగింది. అటు దీపదాస్ మున్షి సమక్షంలో కండువ గప్పి ఆహ్వానించడం జరిగింది. సో ఇవన్నీ ఈరోజు విషయానికి వద్దాం. సో మల్లారెడ్డి కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలో బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిసి కాంగ్రెస్లో చేరేందుకు మార్గం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్లో చేరేందుకు కుదరకపోతే బీజేపీలోకి వెళ్లేందుకైనా ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఏం చేస్తాడు? మరి ఇటు కాకపోతే అటు ఏటో ఒక దగ్గర ఓవర్ కదా, ఎందుకంటే అది సెంటర్లో ఇప్పుడు ఉంది కాబట్టి దాంట్లోనే పోతే కొంత కాకపోయినా కొంతమైనా బయటకు రాకుండా ఉంటుంది కాబట్టి చూసుకుంటారు. సో ఈ రాజకీయ నాయకులు మొత్తం ఇంతే, ఎట్లా కాపాడుకోవాలా ఏందనే చూస్తారు. కాకపోతే ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ప్రజలకి సంక్షేమ పథకాలు ఎట్లా వాళ్ళ దగ్గర తీసుకోవాలని చెప్పే థాట్ అయితే ఉండదు. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? సో మనం ప్రజాభవన్ దగ్గరికి చూసినాం, ఇటు మల్లారెడ్డి కబ్జాలు కావచ్చు, వేరే ఎమ్మెల్యే కబ్జాలు కావచ్చు, దాని నాగేంద్ర కబ్జాలు కావచ్చు, ఇవన్నీ పట్టుకొని వాళ్ళ ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ఫ్లెక్సీలు పెట్టి మొన్న గాంధీ భవన్లో ధర్నా చేసి ఎందుకు చేస్తున్నారు? మీ మీద నమ్మకంతోనే కదా చేసేది. సో ఏ రకంగా మీరు చూస్తున్నారు ఇది? సో ఏదైతే ఏంది, ప్రజలు ఎక్కడ పోతే అక్కడ పోండి, నాకు కావాల్సింది ఇప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడం, అక్కడ ఎమ్మెల్యేలు మొత్తం ఇక్కడ రావడం, అదే టార్గెట్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ప్రజల బాధ పట్టించుకోకుండా అటు అవి కాపాడుకోవాలి ఇవి కాపాడుకోవాలి అనుకునే వాళ్ళని ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు? సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న నమ్మకం ప్రజల దగ్గర కోల్పోతున్నారు. వాస్తవంగా నిజంగా మనం చూసినాం, అటు మల్లారెడ్డి విషయం కావచ్చు. సో మల్లారెడ్డి ఇంకా జాయిన్ కాలేదు, ఇవాళ లేప ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే ఆయన కాపాడుకోవాలి, ఆయనకున్న ఆస్తులు పాలమ్మినా పూలమ్మినా బోర్వెల్ నడిపినా అని చెప్పిన ఆస్తులు ఇప్పుడు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోన రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా చేసుకుంటాడు. ఇప్పుడు టైం ఇవ్వట్లేదని మల్లారెడ్డికి అని చెప్తున్నాడు. ఎందుకు ఇవ్వట్లేదు?
ఆయన గేమ్ ఆడుతుండు నిజంగా రేవంత్ రెడ్డి. ఈయనకు టైం ఎందుకు ఇవ్వట్లేడని, ఈయన గతంలో మంత్రిగా పనిచేసిన అతను. సో ఈయన తలుచుకుంటే కలవగలుగుతాడు. కాకపోతే ఆయన మాట్లాడిన మాటలకి అటు కౌంటర్ రీకౌంటర్ కూడా ఇచ్చుకున్నారు. ఒక గేమ్ అయితే ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి. ఇతను కలవనీయకుండా చేయనీయకుండా, ఎందుకంటే చాలాసార్లు కలవాలని చూసారు కానీ రేవంత్ రెడ్డి టైం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఇవన్నీ చూడాలి. మెల్లగా ఆయన సంగతి ఏందో తెలిసిన తర్వాత అట్లనే ఇట్లా వేసి కాంగ్రెస్లోకి అటు బీజేపీలోకి అయితే ఖచ్చితంగా పోతాడు కొన్ని రోజులు తీసుకున్న తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం లేదు, ఇప్పుడు ఎవరి చేతిలో ఏం లేదు, కాపాడుకోవాలంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంది? అదే కదా. సో ఇవన్నీ చూసుకుంటే నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వం పైన నమ్మకం అయితే పోతుంది ఖచ్చితంగా. మనం చూస్తున్నాం ప్రజా దర్బార్ కూడా రావడం జరుగుతుంది. అక్కడ గాంధీ భవన్ దగ్గర కూడా నిరసన జరిపారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు రావద్దు, కాంగ్రెస్కి రావద్దు, వస్తే మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి కూడా మన ఓకే టీవీ ద్వారా కూడా మాట్లాడడం జరిగింది. సో గాంధీ భవన్ దగ్గర కూడా నేను రావద్దు అని చెప్పేసి. సో ప్రజలు మీ దగ్గర నమ్మకంతో వస్తున్నారు, ప్రజలు మీకు నమ్మి ఓట్లు వేసారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో గెలవాలంటే ఈ రకంగా చేస్తే ఏ రకంగా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ? మాకు 14 సీట్లు వస్తాయి, 15 సీట్లు వస్తాయి, 16 సీట్లు వస్తుంది, ఒక సీట్ ఎంఐఎంకి పోతుంది, మిగతా సీట్లను మావే అని మాట్లాడుతున్నారు. మీరు ఈ రకంగా ప్రజలని మోసం చేస్తే ఏ రకంగా గెలుస్తారు అనేసి ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కబ్జా కోర్లని అటు వాళ్ళని మోసం చేసి పేదవాళ్ళ కడుపులు కొట్టి బతుకుతున్న నాయకులని ఎంకరేజ్ చేస్తే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది? సో మీరు చూడండి, మీరు ఒకసారి వీడియో, వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన చూడండి, అలా మాటలు చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి కష్టపడి మేము కాంగ్రెస్ని గెలిపించుకుందాం అంటున్నారు. మీరేమో కబ్జా కోర్లని ఆ నాయకులని ఈ నాయకులని గెలిపిస్తున్నారు. సో మల్లారెడ్డిని జాయిన్ చేసుకుంటారా లేదా సెకండరీ. అనుకూలంగా గవర్నమెంట్ పార్టీ సీట్లు ఇచ్చినాం, మళ్ళీ వీళ్ళు అవసరమా? భూ కబ్జాదారు అవసరమా? అది మేము ఎట్టి పరిస్థితుల్లో దాని భూ కబ్జాదారుని కాంగ్రెస్ తీసుకోవద్దు. సోనియమ్మ కానీ రేవంత్ కాలు ముక్కు చెప్తున్నామా, ఒకవేళ ఈ భూ కబ్జాదారుని ఆయన ఒక రౌడీని పార్టీ చేసుకుంటే మా బస్సు మొత్తం ఒక సంపేసరింది దాని అదేదో మేము గవర్నమెంట్ చేర్చుకుంటే మేము పోయి రేవంత్ రెడ్డి పోయి మేము ప్రభుత్వాన్ని పోయి ఆత్మహత్య చేసుకుంటాం. చూసినామా, ఆత్మహత్య చేసుకుంటారంట. మరి ఇంత నీచానికి ఎందుకు దిగజాడుతున్నారని నేను అడుగుతున్నా. సో వాళ్ళ పరిస్థితి ఏంది? సో వాళ్ళు ఎంత బాధ ఉంటే అక్కడికి వచ్చి ఆ మాట మాట్లాడతారు? సో వాళ్ళ నమ్మకంతోనే కదా గాంధీ భవన్ వచ్చి మెట్ల మీదకి వచ్చి కూర్చుంది. సో మీరు ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ మల్లారెడ్డి విషయానికి వస్తే ఆయన చేసిన కబ్జాలు కావచ్చు, ఆయన చేసిన దందాలు కావచ్చు, సో అవన్నీ ఇప్పుడు ఆయన ముఖం చూడరు, ఆయన పరిస్థితి ఏందో మనకు అర్థమవుతుంది. సో నిజంగా మీకు ప్రజలకి సేవ చేయాలనుకుంటే, నిజంగా ప్రజలని మీకు కాపాడాలనుకుంటే, మనం చూసినాం ట్రోల్స్ కూడా ఏ రకంగా అవుతున్నాయి. ఎలక్షన్స్కి ముందే ఏం మాట్లాడిండు, ఎలక్షన్స్ తర్వాత ఏం చేస్తుందని చెప్పేసి. సో ఇవన్నీ ఈ వీడియోస్ ఇవన్నీ చూస్తే ఒక్కోసారి మీరు కూడా రివైండ్ చేసుకోండి. నేను ఏం మాట్లాడినా, ఎలక్షన్స్కి ముందు ఏం మాట్లాడినా, ప్రజలకు ఏం మాట ఇచ్చినా, ఏం హామీ ఇచ్చినా అని చెప్పేసి ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మిర్రు కాబట్టి అవన్నీ వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు ఎందుకు రానవసరంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం అని చెప్పేసి. సో ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా కష్టపడింది, ఓకే టీవీ శ్రావ్య కూడా చాలా కష్టపడింది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేయడానికి అని చెప్పేసి. సో మనం చూసినాం చాలా రకాలుగా, చాలా దాంట్లో చూసినాం. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది అనేసి క్లారిటీ వస్తలేదని చెప్పుకోవచ్చు. సో రేవంత్ రెడ్డి చేర్చుకుంటాడా లేదా అని సెకండరీ. సో బీజేపీలో ఎంతవరకు తీసుకుంటారో, సో నిజంగా బీజేపీకి సంబంధించిన కబ్జా కోర్లు అయితే ఇంతవరకు అయితే బయట పడలేదు. సో ముందు ఇలాంటి వాళ్ళని చేర్చుకొని బీజేపీ కూడా అదే పరిస్థితికి దిగజారుతుందా ఏంది అని చెప్పేసి కూడా కొంచెం డౌట్ వస్తుంది. సో నిజంగా ప్రజలకి సేవ చేయాలని ఉంటే సో ఇలాంటి వాళ్ళని తీసుకోకండి. ఆల్రెడీ తీసుకొని ఒక తప్పు చేశారు మీరు. సో దీనికి సంబంధించి మనకి కల్వ సుజాత లైన్లో ఉంది, వాళ్ళని అయితే లైన్లోకి తీసుకుందాం. సో ఇదేంది అసలు దానం నాగేందర్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లోకి వస్తుందని చెప్పేసి ఈరోజు న్యూస్ వస్తుంది. సో ప్రజలేమో అటు గాంధీ భవన్ దగ్గర, ప్రజాభవన్ దగ్గర ఇలాంటి వాళ్ళని తీసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళేమో ధర్నాలు అవి ఇవి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇట్లా చేస్తుంది మేడం? అంటే నాకు తెలిసి మరి మల్లారెడ్డికి తీసుకోకపోవచ్చు అనేది అదేమన్నా రాంగ్ రూమర్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన మీద ఎంత ఎలిగేషన్స్ ఉన్నాయి, డెఫినెట్ గా తీసుకోరనే నేను అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళకి తీసుకుంటే ఇబ్బంది జరుగుతుంది డెఫినెట్ గా, ఎవరు ఏదన్నా కాదన్నా కూడా నేను అనుకోవడం వల్ల. ఆయన ఎన్నో ప్రెజర్లు పెట్టేసి ఇవన్నీ రూమర్లు సృష్టిస్తున్నాడు మల్లారెడ్డి అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఢిల్లీకి పోయి వాళ్ళని కలుస్తా, బెంగళూరుకి పోయి మా నాయకుల్ని కలుస్తా, ఆ ఫోటోలు వైరల్ చేస్తా, ఎవరైనా నిజంగా పార్టీలో జాయిన్ అయ్యేటోడు ఉంటే పోస్టులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా. అంటే ఆయన ఎవరు డెక్కలేరని ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు అనేది నాకు అనిపిస్తున్నటువంటి విషయము. వాస్తవంగా అయితే మల్లారెడ్డిని తీసుకోకపోవచ్చు. దానం నాగేందర్ గారి విషయం వస్తే
నాకు నిజంగానే తెలీదు. ఎవరినైనా కూడా పార్టీ తీసుకునేటప్పుడు అన్ని ఆలోచన చేసి తీసుకుంటది అనుకుంటాను. దానం నాగేందర్ గారి విషయం అయితే నాకు నిజంగా జెన్యున్ గా ఏ ఈక్వేషన్ లో ఏ యాంగిల్ లో తీసుకున్నారో నాకు తెలియదు. మల్లారెడ్డిని అయితే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అది 100% వాస్తవం. నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేయను. సో ప్రజలకి ఏం సమాధానం చెప్తారు మేడం? ఇప్పుడు మీరు గాంధీ భవన్ దగ్గర ధర్నా చూసారు, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు. ఇప్పుడు నాగేందర్ కాంగ్రెస్ ప్రజలు ఎవరైతే కబ్జాకు గురైన ప్రజలు ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా ప్రజలకు సమాధానం చెప్పొద్దు. ఇది ప్రజా పార్టీ ఉంది, ప్రజలకే సమాధానం చెప్పాలి. నాయకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి ప్రజలతో మమేకమై ఉన్నటువంటి పార్టీ కాబట్టి ప్రజలతోనే మా అనుబంధం, మా ప్రజలతోనే బంధం, లీడర్లతోని కాదు. మల్లారెడ్డి 100% తీసుకోరు. ఇవన్నీ వస్తున్నటువంటి రూమర్స్ అనే నేను అనుకుంటున్నాను. ప్రజలు అక్కడ ధర్నా చేసినా ఏది చేసినా మీనింగ్ఫుల్ ఉంటది. చాలా కబ్జా కోరు, ఎలాంటి అనుమానం లేదు. ప్రభుత్వమే మన బుల్డోజర్లు పెట్టి వాళ్ళు కబ్జా పెట్టి నీకు పూల్ చేసిండ్రు అని అంటే ప్రభుత్వంలోకి ఎలా ఆహ్వానిస్తారని మనం అనుకోవద్దు. ఎన్నో రూమర్లు వస్తుంటే ఇదంతా మీడియా హైప్ క్రియేట్ చేసుకుంటే ఆయనకి ఏదైనా సానుభూతి వచ్చి అయ్యో నిజంగానే వస్తున్నాడు అని అందరి నోట మెలగాలని చేస్తున్నటువంటి ప్రచారం అనుకుంటాను తప్పించి నిజంగానే మల్లారెడ్డికి తీసుకునే ఆలోచనలు లేవు అని నేను అనుకుంటున్నాను. సో ఎట్లుండబోతుంది ఇప్పుడు? వద్దు కూడా నాలాంటి మహిళలు ఎంతో మంది ఉసురు పెట్టుకుంటే ఆస్తులు కబ్జాలు పెట్టి భూ కబ్జాలు పెడితే ఆ కుటుంబంలో ఉన్న మహిళల ఉసురు తగిలింది కదా ఆయనకి. ఆడ ఉంటే కేసీఆర్ నా దేవుడు, కేసీఆర్ లాంటి వాడు ఎవరు దొరకలేదు అంటాడు. మళ్ళా కాంగ్రెస్ లోకి వస్తాని రేవంత్ రెడ్డి రేపొద్దున దేవుడు అంటాడు. ఇలాంటి వాళ్ళని ప్రజలు నమ్మరు, నాయకులు నమ్మరు, పార్టీలు నమ్మరు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మొన్నటిదాకా తిట్టిన కాంగ్రెస్ ని ఈ రోజు వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అవుతానంటే కాంగ్రెస్ నాయకులు కూడా ఒప్పుకోరు. ప్రజలు కాదు, నాయకులు కూడా ఒప్పుకోరు. దీనికి ప్రజాప్రభుత్వానికి విరుద్ధం అని కూడా నేను చెప్తున్నాను. రైట్. సో కాంగ్రెస్ పార్టీ నమ్మకం కోల్పోతుంది అనుకోవచ్చు ఈ విషయంలో. ఎందుకంటే నాగేందర్ విషయం కావచ్చు. నాగేందర్ విషయం అనేది నాకు తెలియదు. నేను దాని విషయంలో నేను మాట్లాడాను. కానీ నేను ఇది ఒకటి చెప్తున్నా, ఈయన విషయంలో మాత్రం మేము ఇంకా మా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే రూమర్లు వచ్చిన తర్వాత ప్రజల ఆదరణ కోల్పోతుందంటే నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? అసలు తెలియని విచ్చేటానికి అసలు మా ప్రభుత్వం గాని మా నాయకులు గాని బయటకు వచ్చి మల్లారెడ్డిని తీసుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారిని కలిసి లేకపోతే మా తెలంగాణ ఇన్ఛార్జీలను కలిసి పార్టీలోకి వస్తున్నాడు అని వచ్చిన తర్వాత ఈ రూమర్ వస్తే దానికి నేను సమాధానం చెప్తాను. కానీ ముందస్తుగా ఆయన పుట్టిస్తున్న ఆయన సృష్టిస్తున్నటువంటి మీడియా క్రియేషన్లు హైపులు మాత్రం మా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయని నేను అనుకుంటున్నాను. సో రేవంత్ రెడ్డి కూడా గేట్లు ఓపెన్ చేస్తాం మేము అనేసి అనడం జరిగింది. అందరికీ ఓపెన్ చెయ్యరు కదా, దొంగలకు దోపిడీ చేసే వాళ్ళకి ఓపెన్ చెయ్యరు కదా, కొంతమేరకు ఉంటది కదా. ఎలాంటిదో ఎవరిని తీసుకుంటే పార్టీ బాగుంటది, ఎవరిని తీసుకుంటే పార్టీకి బలం పెరుగుతుంది అని ఆలోచన చేసి తీసుకుంటారు. కానీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని గేట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి బురద వరద వస్తే తీసుకోరు కదా. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. చూసారు కదా, సో గేట్లు ఓపెన్ చేసినాం కానీ అందరికి ఓపెన్ చేయలే అనేసి అంటున్నారు. సో అందరికి ఓపెన్ చేయకపోతే మరి దానం నాగేందర్కి ఎందుకు ఓపెన్ చేసారో నాకు అర్థమవుతలేదు. సో నిజంగా కొంతమంది టాక్ అయితే ఏమొస్తుంది, అటు ఎంపీకి కంటెస్ట్ చేస్తారనే టాక్ వస్తుంది. నెక్స్ట్ ఇతంది ఏం చేస్తారో ఏందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకే వదిలేస్తారు ప్రజలు. సో తీసుకొని సరే ఏదైతే అది కాంది, మేము ఓట్లు వేసినాం తప్పు చేసినాం అనే సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రజలు ఉన్నారు కాబట్టి సో తీసుకున్నా తీసుకోకపోయినా ఆయన చేసుకునేది ఆయన చేసుకుంటాడు. ఎందుకంటే ఆ మైండ్ ఎట్లుంటే అది అట్లనే నడుస్తుంది కదా. పిచ్చి మైండ్ ఉంటే పిచ్చిగానే నడుస్తుంది. అది మంచి మార్గంలో పోవాలనుకుంటే మంచి మార్గంలోనే పోతుంది. నేను అవి దోచుకోవాలి ఇవి దోచుకోవాలంటే అది ఆ రకంగానే పోతుంది. సో ఏది ఏమైనా కూడా బలి కావాల్సింది ప్రజలే, ఖచ్చితంగా ప్రజలే బలవుతారు. సో ఇప్పటికైనా మీరు ఆలోచించండి, ప్రజలకి ఏం చేయాలి, ప్రజల దగ్గర పథకాలు ఏ రకంగా తీసుకోవాలనే ఆలోచన మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు గెలవాలంటే ఖచ్చితంగా ప్రజల సైడ్ ఉండండి, ప్రజల సైడ్ నుంచి ఆలోచించండి. సో నాకు ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి, ఈయన వస్తే ఇవి జరుగుతుంది ఆయన వస్తే అది జరుగుతుంది అనుకోకుండా సో ప్రజలకి ఎవరు వస్తే ప్రజలకి మేలు జరుగుతుంది, ఏ నాయకుడిని ఎంచుకుంటే ప్రజలకి మంచి జరుగుతుంది అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచించాలని సైతం నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలు చాలా బాధపడుతున్నారండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మీరు ఏ రకంగా జాయిన్ చేసుకున్నారో ఏంది అని చెప్పేసి మీకే థాట్ ప్రకారంగా జాయిన్ చేసుకున్నారో తెలియదు, కానీ ప్రజలు అయితే బలవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు అడుగడుగున ఇంతవరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న దానం నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ గుడికి చేరిందంటే మా బతుకు బస్ స్టాండ్ లాగా వస్తుంది, ఖచ్చితంగా మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి మాకు వస్తుందని వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. ఇలాంటి నాయకులను ఎంకరేజ్ చేయకండి, లేకపోతే ప్రజలపైన మీరు నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు గెలవాలంటే ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా కరెక్ట్
కరెక్ట్ నాయకుడిని ఎంచుకోండి, కరెక్ట్ నాయకునికి ఎంపీ టికెట్ ఇచ్చి కరెక్ట్ నాయకుడిని గెలిపించుకోండి. అప్పుడు ప్రజలు మీకు ఓట్లు వేసి మీకు పట్టం కడతారు. సో మొత్తానికైతే మల్లారెడ్డి ఇష్యూ పైన ఇటు ఐటీ రైట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎంతవరకు ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి వేచి చూడాలి.